Welcome to C for Cyber. Today we are going to see the origins of cloud computing in the cloud computing crash course. ఈరోజు మనం ఆరిజిన్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనే దాని గురించి నేర్చుకోబోతున్నాము. ఈ కోర్స్ ఏదైతే ఉందో క్లౌడ్ కంప్యూటింగ్ క్రాష్ కోర్స్, ఈ కోర్స్ అనేది ఒక మినిమం నాలెడ్జ్ని మనకి సమకూర్చడానికి చేయడం జరిగింది. సో ఈ కోర్సులో భాగంగా మనం ఈరోజు ఆరిజిన్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చూడడం జరుగుతుందన్నమాట. సో ఈ ఆరిజిన్స్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ విధంగా స్టార్ట్ అయింది అని మనం తెలుసుకోవడానికి మనం ఈ మొత్తం డెవలప్మెంట్ని ఒక 3 ఫేజెస్ కింద విభజించుకోవచ్చు. అంటే హై లెవెల్లో మనం ఒక 3 ఫేజెస్ కింద విభజించుకోవచ్చు అనమాట. అవి ఏంటంటే ఐడియా ఫేజ్, ప్రీ క్లౌడ్ ఫేజ్ అండ్ క్లౌడ్ ఫేజ్. ఈ ఐడియా ఫేజ్ అంటే అరౌండ్ 1960, 1959, 1960 ఆ టైం నుంచి ఇంటర్నెట్ అనేది బాగా వాడుకలోకి వచ్చి ముందు వరకు, అంటే ప్రీ ఇంటర్నెట్ టైం వరకు ఉన్న ఆ టైం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రీ ఐడియా ఫేజ్ అనుకోవచ్చు. ఈ ఐడియా ఫేజ్ టైంలో ఏం జరిగిందంటే కనుక వేరియస్ కాన్సెప్ట్స్ అనేవి బాగా డిస్కస్ చేయడము, వాటి గురించి డిజైనింగ్ అనేవి థియరిటికల్గా జరగడం అనేది జరిగిందన్నమాట ఈ టైంలో. ఎగ్జాంపుల్కి వేరియస్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్స్ గురించి కానీ, గ్రిడ్ కంప్యూటింగ్ గురించి కానీ, వీటన్నిటి గురించి థియరిటికల్గా అండ్ సమ్ లెవెల్ ఆఫ్ ఏంటంటారంటే సమ్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అంటే ట్రయల్ కూడా జరగundొచ్చు ఈ ఐడియా ఫేజ్లో. నెక్స్ట్ వచ్చింది అంటే ప్రీ క్లౌడ్ ఫేజ్. అంటే అరౌండ్ 1998, 1999 స్టార్ట్ అయ్యి 2006, 2007 వరకు ఉన్న టైంని మనం ప్రీ క్లౌడ్ ఫేజ్ కింద చెప్పుకోవచ్చు. ఈ ఫేజ్లో చాలా టెక్నాలజీస్ ఏవైతే క్లౌడ్ కంప్యూటింగ్కి ఎసెన్షియల్ అనుకుంటూ ఉంటామో అలాంటి టెక్నాలజీస్ అన్నీ కనుక ఈ ప్రీ క్లౌడ్ ఫేజ్లోని బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. నెక్స్ట్ వచ్చిన టైంలో అంటే ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఈ టైంలో చెప్పుకోవాల్సింది సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ అని కానీ, యూటిలిటీ కంప్యూటింగ్ కానీ, ఇలాంటి వేరియస్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ ప్రీ క్లౌడ్ ఫేజ్లోని బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చింది ఏంటంటే క్లౌడ్ ఫేజ్. అరౌండ్ 2007 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఉన్నది ఏంటంటే కనుక మనం చాలా వరకు ఈ క్లౌడ్ అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది, బాగా వాడుకలోకి వచ్చింది, బాగా జనంలో కూడా వెళ్ళిందన్నమాట. ఈ క్లౌడ్ ఫేజ్లో ఈ టెక్నాలజీస్ అన్నీ వేరే టెక్నాలజీస్ అన్నీ కూడా ఒకదాంతో ఒకటి అల్లుకుని క్లౌడ్ టెక్నాలజీ అనేది ఒకటి బాగా ప్రాచుర్యంలో జరిగింది. దీన్ని ఏ విధంగా జరిగింది, అసలు ఈ క్లౌడ్ ఈ 3 ఫేజెస్లో ఏ టెక్నాలజీస్ ఏ విధంగా ఇంప్రూవ్ అయ్యాయి, ఏ విధంగా అడ్వాన్స్ జరిగింది అనేది మనం చూడాలనుకుంటే కనుక స్టార్టింగ్లో మనకి ఏం జరిగిందంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అనే దాని గురించి ఒక రీసెర్చ్ జరిగిందన్నమాట. దాంట్లో ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి వేరే సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, వేరే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, కంప్యూటింగ్ కావచ్చు, స్టోరేజ్ కావచ్చు, వీటన్నిటిని ఎఫిషియెంట్గా ఏ విధంగా వాడుకోవచ్చు, ఏ విధంగా షేర్ చేసుకోవచ్చు అనేది మెయిన్గా జరిగిందన్నమాట ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో. కాకపోతే జనరల్లీ ఏమైందంటే ఆ టైంలో ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో జనరల్లీ ఈ రిసోర్సెస్ ఏమున్నాయో అన్ని ఒకే లొకేషన్లో, అంటే జాగ్రఫికల్లీ ఒకే లొకేషన్లో ఉన్నట్టుగా తీసుకున్నారన్నమాట. ఈ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ సిస్టమ్స్ తర్వాత ఇంప్రూవ్మెంట్స్లో వచ్చింది, అడ్వాన్స్డ్ కంప్యూటర్లో వచ్చింది ఏంటంటే ఇంకా మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి చాలా పవర్ఫుల్ అండ్ ఎఫిషియెంట్ సిస్టమ్స్ అన్నమాట. ఇవి చాలా రిలయబుల్ కూడా. లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఎప్పుడన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి అప్పట్లో వాడేవారు. అయితే ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ వల్ల ప్రాబ్లం ఏంటయ్యా అంటే జనరల్లీ ఆ రోజుల్లో ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ ఉండేవి అన్నమాట. సో చిన్న కంపెనీస్ కానీ, ఏమైనా ఇండివిజువల్స్ కానీ ఎవరన్నా ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ వాడడం అనేది చాలా ఇబ్బంది, జరిగే పని కాదు, అంతా ఎక్స్పెన్సివ్ ఉండేవన్నమాట ఆ రోజుల్లో. సో దీన్ని సాల్వ్ చేయడానికి నెక్స్ట్ వచ్చింది ఏంటంటే డెవలప్మెంట్ ఏంటంటే క్లస్టర్ కంప్యూటింగ్ అని వచ్చింది. ఈ క్లస్టర్ కంప్యూటింగ్లో అనేది ఏం జరుగుతుందంటే మన దగ్గర వేరే రిసోర్సెస్ ఉంటాయి, కంప్యూటర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక లోకల్గా మన జాగ్రఫికల్లీ దగ్గర ఉన్నటువంటి ఈ కంప్యూటర్స్ అన్నింటిని ఒక హై స్పీడ్ నెట్వర్క్లో ఒకదాంతో కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసి ఆ కంప్యూటర్స్ని మనం వేరియస్ పర్పస్ల కోసం వాడుకుంటారన్నమాట. కాకపోతే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింటే ఈ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకే జాగ్రఫికల్ లొకేషన్లో ఉండాలి. మెయిన్ ఫ్రేమ్స్తో కంపేర్ చేస్తే ఆ రోజుల్లో ఈ క్లస్టర్ కంప్యూటింగ్ అనేవి సంవాట్ తక్కువ ప్రైస్తో కానీ వాటి ఎక్స్పెన్సివ్నెస్ తక్కువగా ఉండేదన్నమాట. ఈ ఒకే లొకేషన్లో ఉండాలి అనే ఏదైతే ఒక కన్స్టెంట్ అయితే ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి వచ్చింది గ్రిడ్ కంప్యూటింగ్. ఈ గ్రిడ్ కంప్యూటింగ్లో ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న కంప్యూటర్స్ కానీ, సిస్టమ్స్ కానీ ఒకే లొకేషన్లో ఉండాల్సిన అవసరం లేదు. వేరు లొకేషన్స్లో ఉండొచ్చు. ఆ వేరు లొకేషన్స్లో ఉన్నటువంటి కంప్యూటర్స్ అన్నిటిని ఒక హై స్పీడ్ నెట్వర్క్తో కానీ, బ్యాండ్విడ్త్ ఎక్కువ ఉన్న నెట్వర్క్తో ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేస్తారన్నమాట. ఆ కనెక్ట్ చేసిన సిస్టమ్స్ని మనం వేరే పర్పస్కి వాడతాం. జనరల్లీ ఈ గ్రిడ్ కంప్యూటింగ్ వాటిని దేనికి వాడతారంటే బాగా ప్రాసెస్ ఇంటెన్సివ్, అంటే మనకి ఎక్కువ ప్రాసెసింగ్ పవర్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి గ్రిడ్ కంప్యూటింగ్ వాడుతుంటాయి. ఎగ్జాంపుల్ మ్యాథమెటికల్ మోడలింగ్ అలాంటి వాటికి అన్నమాట. అయితే అప్పట్లో ఈ నెట్వర్క్ అనేది ఏదైతుందో, నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏదైతుందో, ఆ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అంత స్టేబుల్ ఉండేది కాదు, అంత రిలయబుల్ ఉండేది కాదు. కాబట్టి ఈ గ్రిడ్ కంప్యూటింగ్లో ఈ నెట్వర్క్ బ్యాండ్విడ్త్ అయితే ఏదైతుందో అది ఒక బాటిల్ నెక్ కింద ఉండేది అన్నమాట. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతున్నాయి, అదే టైంలో మన నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఇంప్రూవ్ అయిందని కూడా మనకి యాక్చువల్లీ క్లౌడ్ కంప్యూటింగ్కి హెల్ప్ అయింది నెక్స్ట్ వచ్చి డెవలప్మెంట్స్లో.
ఇదే టైంలో ఈ గ్రిడ్ కంప్యూటింగ్, ఈ నెట్వర్క్ ఎవల్యూషన్ టైంలోనే ఇంకొక కాన్సెప్ట్ అనేది వచ్చింది, వర్చువలైజేషన్ అనేది వచ్చింది. జనరల్లీ మనం చూసినట్టయితే ఇప్పుడు మా ఇంట్లో ఒక కంప్యూటర్ ఉందనుకోండి, నా దగ్గర ఒక ఐఫై ప్రాసెసర్ కంప్యూటర్ ఉంది, 16 GB ర్యామ్, ఇలా అన్నీ ఉన్నాయి. నేను ఒక ఓఎస్ రన్ చేస్తున్నాను, వేరే ప్రోగ్రామ్స్ అనేది రన్ చేస్తున్నా. కాకపోతే మనం ఎప్పుడన్నా చూసినట్టయితే ఆ కంప్యూటర్ ర్యామ్ అనేది కానీ, ఈ డేటా అనేది కానీ అన్నీ ఆల్ ది టైమ్ 100% అనేవి ఉండవు. అంటే 80%, 90% కూడా ఆల్ ది టైమ్ ఉండవు అనమాట. అంటే చాలా వరకు మన దగ్గర ఉన్న రిసోర్స్ అనేది ఫుల్గా యూటిలైజేషన్ జరుగుతూ ఉండదు. సో అలా మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ని ఫుల్గా యూటిలైజ్ చేసుకోవడం ఎలాగా, ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవడం ఎలాగని ఆలోచిస్తున్న టైంలో వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే వర్చువలైజేషన్ అనమాట. ఈ వర్చువలైజేషన్ ఏం జరుగుతుందంటే మన దగ్గర ఉన్నటువంటి హార్డ్వేర్ ఏదైతుందో అది ఒకే హార్డ్వేర్ మీద మల్టిపుల్ సిస్టమ్స్ని ఎలా రన్ చేయొచ్చు అంటే, ఒకే ఓఎస్, ఒకే హార్డ్వేర్, ఒకే ఫిజికల్ హార్డ్వేర్ మీద మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎలా రన్ చేయొచ్చు సైమల్టేనియస్గా, అంటే ఒకే టైంలో ఎలా రన్ చేయొచ్చు, ఏ విధంగా ఎఫిషియెంట్గా ప్రాసెసర్ టైంని యూజ్ చేసుకోవచ్చు, ఏ విధంగా ఎఫిషియెంట్గా ర్యామ్ను వాడుకోవచ్చు అనేది దానికోసం వచ్చింది వర్చువలైజేషన్ అన్నమాట. ఈ వర్చువలైజేషన్లో ఏమవుతుందంటే ఒకే హార్డ్వేర్ మీద మల్టిపుల్ సిస్టమ్స్ అనేవి ఎలా రన్ చేయొచ్చు సైమల్టేనియస్గా అనేది. ఇదే టైంలో ఇప్పుడు మనం ఇంటర్నెట్ బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న టైంలో వచ్చిన కాన్సెప్ట్ అంటే వెబ్ 2.0 అనమాట. ఈ వెబ్ 2.0 ఏం జరిగిందంటే, మనం అప్పట్లో వాడేటువంటి సర్వీస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీస్ని ఇంటర్నెట్ ద్వారా ఎండ్ యూజర్స్కి ఏ విధంగా ప్రొవైడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి ఈమెయిల్ ఉందనుకోండి, ఈమెయిల్ అనేది ఇంటర్నెట్ ద్వారా GUI అంటే వెబ్ ఇంటర్ఫేస్ ద్వారా ఏ విధంగా ఏ విధంగా అవైలబుల్గా ఉంచవచ్చు, ఏ విధంగా ఎండ్ యూజర్స్ వెబ్ ఇంటర్ఫేస్ ద్వారా చేయొచ్చు అనేది ఈ వెబ్ 2.0 అన్నమాట. ఆ టైంలో ఈ డెవలప్ అయిన టైంలో చాలా సర్వీసెస్ అనేవి వెబ్ టెక్నాలజీలోకి వచ్చాయి. అంటే మనం మెయిల్ వాడాలన్నా వెబ్ టెక్నాలజీతో వాడచ్చు, వెబ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇలాగా వేరే సర్వీసెస్కి ఈ వెబ్ ఇంటర్ఫేస్ అనేది జరిగిందన్నమాట. ఇదే టైంలో సైమల్టేనియస్గా వచ్చిన ఒక కాన్సెప్ట్ అంటే సర్వీస్ ఓరియంటేషన్. అంటే మనం ఏ విధంగా ప్రతి దాన్ని ఒక సర్వీస్ ఓరియంటెడ్గా మనం ఏ విధంగా సర్వ్ చేయొచ్చు అనేది వచ్చింది. ఈ సర్వీస్ ఓరియంటేషన్లో మెయిన్గా 2 టాపిక్ అనేది ఉంటాయన్నమాట. క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది ఒకటి, ఇంకొకటి సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అనేది. 2 కాన్సెప్ట్స్ అనేవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఆ టైంలో. ఆ తర్వాత ప్లస్ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఇంప్రూవ్ అవుతున్న టైంలో వచ్చే వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ ఏంటంటే యుటిలిటీ కంప్యూటింగ్ అనమాట. ఈ యుటిలిటీ కంప్యూటింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఒక సర్వీస్ వాడుతాను, ఇదంటే ఒక మెయిల్ సర్వీస్ వాడుతాను అనుకోండి. నేను ఇనిషియల్లీ స్టార్టింగ్లో నేను స్టార్ట్ చేసేటప్పుడు నేను మేబీ 10 MB వాడుతుంటాను. కాకపోతే నా మ్యాక్సిమం మెయిల్ బాక్స్ 100 GBకి అడిగాను అనుకోండి ఎగ్జాంపుల్కి. నేను ఫస్ట్ రోజు నుంచి 100 GBకి పే చేయకూడదు కదా. నేను ఓన్లీ 10 MBయే వాడతాను. ఒక నెల రోజుల తర్వాత 1 GB వాడతాను. ఆ తర్వాత 2 months తర్వాత ఒక 2 GB వాడతాను అనుకోండి. నేను ఏ రోజుకైతే ఎంత మెమొరీ వాడానో ఆ మెమొరీకి మాత్రమే నేను పేమెంట్ చేయాలి. అంటే నేను ఎంత వాడుకుంటున్నానో, ఏ టైంలో వాడుకుంటున్నానో దానికి మాత్రమే పేమెంట్ చేయాలి తప్ప బల్క్గా నేను పేమెంట్ చేయకూడదు. అంటే నేను 100 MB వాడినా, 1 GB వాడినా, 10 GB వాడినా నేను మొత్తం 10 GBకి పేమెంట్ చేయాలి అనే విధంగా ఉండకూడదు అనమాట. యుటిలిటీ కంప్యూటింగ్లో నేను ఎంతైతే యూటిలైజ్ చేసుకున్నానో ఆ యూటిలైజ్ చేసుకున్న దానికి మాత్రమే నేను పేమెంట్ చేయాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానీ ఇలాంటి వెబ్ సర్వీస్ మీరు ఈరోజు చూసేటంటే క్లౌడ్ కంప్యూటింగ్లో మనం వాడుకున్న దానికి మాత్రమే, మనం ఎంత టైం వాడుకుంటే అంత టైంకే మనం యాక్చువల్లీ పేమెంట్ చేస్తాం. మనం ఎంత మెమరీ వాడుకుంటే అంత మెమరీకి మనం పేమెంట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది వన్ ఆఫ్ ది మెయిన్ కాన్సెప్ట్స్ కూడా ఆ టైంలో డెవలప్ అయింది. సో మనం చెప్పాలంటే ఆ ఆరిజిన్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎలా జరిగాయంటే కనుక, మనం డిస్కస్ చేసినట్టుగా ఈ 3 phases, డ్యూరింగ్ దిస్ 3 phases వేరియస్ టెక్నాలజీస్ లైక్ సర్వీస్ ఆర్కిటెక్చర్ కానీ, వెబ్ 2.0 కానీ, అలాగే యుటిలిటీ కంప్యూటింగ్ కానీ, గ్రిడ్ కంప్యూటింగ్ కానీ, ఈ వేరియస్ టెక్నాలజీస్ అన్నీ కూడా వాటన్నిటిని కూడా కలగలిపి టెక్నాలజికల్గా ఒక అల్గారిథమ్స్ యూజ్ చేసి సంగ్రహంగా ఒక టెక్నాలజీ క్రియేట్ చేస్తూ వచ్చింది క్లౌడ్ కంప్యూటింగ్ అన్నమాట. సో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ న్యూ టెక్నాలజీ. So it is actually an amalgamation of all these technologies that make the cloud computing. సో మీకు ఏమైనా డౌట్లు ఉన్నటువంటి అయితే కనుక తప్పకుండా కమెంట్స్ తెలియచేయండి. నెక్స్ట్ వచ్చే క్లాస్లో మనం ఇంకా హిస్టరీ గురించి, కొంచెం హిస్టరీ గురించి తెలుసుకుందాం, క్లౌడ్ కంప్యూటింగ్ హిస్టరీ గురించి. ఆ తర్వాత అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, దాంట్లో క్లౌడ్ అంటే ఏంటి, ఈ కంప్యూటింగ్ అంటే ఏంటి అని వాటి గురించి కూడా నెక్స్ట్ వచ్చే క్లాసులో చూద్దాం. మరొకసారి మీరు మొదటిసారి కనుక ఈ ఛానల్ చూస్తున్నట్టుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీరు ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నప్పుడు కూడా తప్పకుండా మీరు కమెంట్స్లో తెలియజేయచ్చు, అలాగే మా వెబ్సైట్లో కూడా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.